Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel, Learners Pro by Reshma. Right. మనం నిన్నటి సెక్షన్లో నిన్నటి సెషన్లో కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. లైక్ నేషనల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని మాత్రమే, జస్ట్ 4 మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ద రెస్పాన్స్ వాజ్ టూ గుడ్. ఇంకా మీ నుంచి చాలా కమెంట్స్ వచ్చాయి స్టూడెంట్స్ నుంచి, డైలీ ఒక 2-3 అయినా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నేషనల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేషనల్ స్కీమ్స్లో ఇవాల్టి సెషన్లో మనం విమెన్ స్కీమ్స్, మహిళలకి సంబంధించి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఆ మహిళా స్కీమ్స్ ఏ ఉన్నాయో మేజర్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్లియర్గా వినండి. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ఏంటి అని అంటే బేటీ బచావ్ బేటీ పఢావ్. బేటీ బచావ్ బేటీ పఢావ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కీమ్ గురించి చదువుకునేటప్పుడు ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ మినిస్టర్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, దాని పర్పస్ ఏంటి, దాని సక్సెస్ రేట్ ఏంటి, ఇంతవరకు చదువుకుంటే సరిపోతుంది. కొన్ని అయితే ప్లేసెస్ కూడా ఉంటాయి, అవి కూడా ఉంటే అలాంటి స్పెసిఫిక్గా ఒక ప్లేస్లో లాంచ్ చేశారంటే అది కూడా గుర్తుపెట్టుకోవడం ముఖ్యమని చెప్పాను. ఇవాళ సెషన్లో కూడా మనం సేమ్ అలాగే డిస్కస్ చేద్దాం. బేటీ బచావ్ బేటీ పఢావ్ కాన్సెప్ట్ అన్నది ఎప్పుడు దీనిని లాంచ్ చేశారు ఈ స్కీమ్ ని అని అంటే 22 జనవరి 2015 దీనిని లాంచ్ చేశారనమాట. 22 జనవరి 2015 దీన్ని లాంచ్ చేశారు. అయితే జనరల్ గా ఇవన్నీ విమెన్ స్కీమ్స్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ బేటీ బచావ్ బేటీ పఢావ్ స్కీమ్ వచ్చేసి దీంట్లో టోటల్ గా 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 3 కాన్సెప్ట్స్ అచీవ్ అవ్వడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మినిస్ట్రీస్ కూడా 3 ఉన్నాయి. ఈ మినిస్ట్రీస్ మరీ ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇంకొకటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇంకొకటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ 3 అట్మోస్ట్ ఇంపార్టెంట్ 3 మినిస్ట్రీస్. చాలా సార్లు ఎగ్జామినేషన్ లో ఏమని అడిగారు అనంటే ఏ మినిస్ట్రీస్ బేటీ బచావ్ బేటీ పఢావ్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఆప్షన్స్ లో ఈ 3 ఇచ్చేసి ఓన్లీ 1, ఓన్లీ 2, 1 and 2, 2 and 3, ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇట్లా క్వశ్చన్ అడిగారు ఆల్రెడీ ఒకసారి. మనం చాలా కాన్ఫిడెంట్గా ఏమనుకుంటాం, బేటీ బచావ్ బేటీ పఢావ్ అని అంటే గర్ల్స్ గురించి కదా స్కీమ్, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, గో విత్ దట్ అని అనుకుంటాం. నో, ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఈ 3 అని చెప్పేసి తర్వాత ఫిక్స్ అవుతారు. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దీనిని ఒక పర్టికులర్ ప్రాంతంలో లాంచ్ చేశారు. ఎక్కడండి అనంటే పానిపట్కి హిస్టరీలో చాలా 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 ప్రాధాన్యమైన స్థానం ఉంది. హర్యానాలోని పానిపట్. 3 పానిపట్ యుద్ధాలు జరుగుతాయి కదా. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అని 3 బ్యాటిల్స్ జరిగాయి. పానిపట్టు కోసం జరగలేదు ఆ యుద్ధాలు వేరే వాటి కోసం జరిగాయండి. పానిపట్ హర్యానాలో దీన్ని లాంచ్ చేశారు. ఇది స్పెషల్గా ప్లేస్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నిన్నటి సెషన్లో కూడా నేను ఇలాగే చెప్పాను, బేటీ బచావ్ బేటీ పఢావ్ పానిపట్లో దాన్ని లాంచ్ చేశారు అని చెప్పి. దీని మెయిన్ మోటో వచ్చేసి, అసలు పర్పస్ వచ్చేసి ఏంటి అనంటే సెక్స్ రేషియోని పెంపొందించాలి. అంటే అమ్మాయిల యొక్క రేట్ని, అమ్మాయిల యొక్క చైల్డ్ బర్త్ రేట్, గర్ల్ చైల్డ్ రేట్ని పెంచాలి, సెక్స్ రేషియోని పెంచాలి. దట్ ఈస్ వన్ థింగ్. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ దీనిని ప్రమోట్ చేయాలి. దీనితో పాటు ఈ ఫీటల్ అబార్షన్స్ జరుగుతాయి కదా, ముందే స్కానింగ్ చేసుకొని తెలుసుకొని అమ్మాయి అయితే ఫీటస్ రిమూవ్ చేయించడం, అబార్షన్ చేయించడం, అలాంటి వాటిని అరికట్టాలి. ఆ అరికట్టడం కోసమే సెక్స్ రేషియోని పెంచడం ఒకటి, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ని పెంపొందించడం ఒకటి, వాళ్ళ హెల్త్ ని మానిటర్ చేయడం ఒకటి. ఈ 3 అంశాలతో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. అందుకోసమే ఇక్కడ సెక్స్ రేషియో, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, అందుకే 3 డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ని కూడా ప్రమోట్ చేయాలి అని చెప్పేసి. గర్ల్ ఎడ్యుకేషన్. ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఇది వరకు ఏమని పేరు ఉండేది అని అంటే హెచ్ఆర్డి మినిస్ట్రీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అని చెప్పేసి ఉండేది. ఈ నేమ్ని ఎప్పుడు రీనేమ్ చేశారు అని అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా దీనిని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా రీనేమ్ చేశారు. ఇది కూడా ముఖ్యమే, గుర్తుపెట్టుకోండి. నేషనల్ లెవెల్లో మనకి గర్ల్ చైల్డ్ డే అని చెప్పేసి ఒక డేని సెలబ్రేట్ చేస్తాం. ఆ డే ఎప్పుడు అంటే దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ Jan 24th. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో విమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ March 8th రోజు విమెన్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు దీని గురించి. బేటీ బచావ్ బేటీ పఢావ్ స్కీమ్. రైట్, నెక్స్ట్ వన్ విమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181. విమెన్ హెల్ప్ లైన్ నెంబర్, ఈ 181 నెంబర్ అన్నది 24/7 ఇది అందుబాటులో ఉంటుంది. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 3rd December నాడు 2018వ సంవత్సరంలో దీనిని
మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు. 24/7 అంటే వారంలో 24 hours అంటే ఆల్ అక్రాస్ 365 days దీనిని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ దీనిని 100% సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. ఈ స్కీమ్కి కావాల్సినటువంటి డబ్బులు ఏ ఫండ్ నుంచి వస్తాయనంటే అండర్ నిర్భయ ఫండ్. ఇది కూడా ముఖ్యమే. న్యూఢిల్లీలో దీనిని లాంచ్ చేశారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ దేనికోసం అనంటే ఇప్పుడు మహిళలకి ఏమైనా మెంటల్ ఇష్యూస్ ఉన్న, ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా డొమెస్టిక్ వైలెన్స్ జరిగినా, బయట పబ్లిక్ ప్లేస్లో కానీ ప్రైవేట్ వర్కింగ్ స్పేస్లో కానీ ఏదైనా ఒక ఇబ్బంది సంభవించింది అనంటే అట్లాంటి ఇబ్బంది సంభవించినప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే 181 విమెన్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మేము ఈ సిచ్యువేషన్లో ఉన్నాం, దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలి అలా కాల్ చేసి మనం మాట్లాడొచ్చు అనమాట. దట్ ఈజ్ కంప్లీట్లీ టోల్ ఫ్రీ నెంబర్. మీ ఐడెంటిటీ రివీల్ చేయడం అలాంటివి కూడా ఉండవు. రైట్, నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారండి అనంటే January 1, 2017 దీన్ని లాంచ్ చేశారు. ఇట్ కమ్స్ అండర్ మాతృత్వ వందన యోజన ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందండి? విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆ మినిస్ట్రీ కిందకు వస్తుంది. అయితే దీంట్లో మేజర్గా మాతృవందన యోజన ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారో, ప్రెగ్నెంట్ విమెన్ ఏఎన్సీగా ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అదేవిధంగా ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి మనీ రూపంలో డైరెక్ట్ బెనిఫిషియరీ డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకి 5,000 రూపాయలు 3 విడతల్లో అందజేస్తారు. 5,000 రూపీస్ వన్స్ కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ విడతలో 1,000, రెండో విడతలో 2,000, మూడో విడతలో 2,000, మొత్తం కలిపి 5,000 రూపాయలు వాళ్ళకి అందజేస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత 6,000 రూపాయలని ప్రొవైడ్ చేస్తారు. అదొచ్చేసి మనకి జనని సురక్ష యోజన అని చెప్పి ఒక స్కీమ్ ఉంది. జనని సురక్ష యోజన 12th April 2005లో లాంచ్ చేశారు. బిడ్డ పుట్టిన తర్వాత జనని సురక్ష యోజన వాళ్ళు సేఫ్గా ఉండడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇచ్చేటువంటి క్యాష్ అమౌంటే 6,000 రూపీస్. మాతృత్వ వందన యోజన ద్వారా 5,000 రూపాయలు ప్రెగ్నెంట్ మహిళలకి. అదేవిధంగా లాక్టేటింగ్ మదర్ బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళ హెల్త్ని కాపాడుకోవటానికి కొంచెం డెవలప్ అవ్వటానికి 5,000 రూపాయలని ప్రొవైడ్ చేస్తారనమాట. అది కూడా ఇట్లా విడతల వారీగా ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఈజ్ ప్రధానమంత్రి మాతృ వందన యోజన. తర్వాత కిషోరీ శక్తి యోజన. ఈవెన్ మనకి ముద్రా యోజనలో కూడా రకాలు ఉన్నాయి కదండి. శిశు అని చెప్పి, కిషోర్ అని చెప్పి, తరుణ్ అని చెప్పి. కిషోర్ అంటే ఎవరు? కిషోర్ అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి అడాలసెంట్ గర్ల్స్. అడాలసెంట్ అన్న లేదా టీనేజ్ పిల్లలు అని అన్నా కూడా బోత్ ఆర్ సేమ్. టీన్స్లో ఉన్నటువంటి పిల్లలు. టీన్స్ అని అంటే 13, 14, 15, 16, 17, 18, 19 అక్కడ దాకా వాళ్ళని టీనేజ్ పిల్లలు అని చెప్పేసి అంటారు. ఇక్కడ 11 సంవత్సరాల నుంచి ఈ కిషోరీ శక్తి యోజన ద్వారా 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలు. ఇనీషియల్లీ 14 years నుంచి 18 years దాకా అని అనుకుంది గవర్నమెంట్. కానీ అది లిమిటెడ్ అయిపోతుంది అని చెప్పి తర్వాత 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అడాలసెంట్ గర్ల్స్. అడాలసెన్స్ అని ఎందుకు అన్నాము అనంటే అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ అడాలసెన్స్ వచ్చిన తర్వాత సెకండరీ మేల్ క్యారెక్టర్స్, సెకండరీ ఫీమేల్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అవుతాయి. సెకండరీ మేల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి అనంటే అబ్బాయిలకి గడ్డాలు, మీసాలు రావటం, వాళ్ళకి మజిల్ డెవలప్ అవ్వటం, ఇవన్నీ కూడా ఇంటర్నల్ పార్ట్స్లో, ఆర్మ్పిట్స్లో హెయిర్, ఇట్లాంటివన్నీ కూడా రావడం. దోస్ ఆర్ సెకండరీ మేల్ క్యారెక్టర్స్. వేర్ యాజ్ ఫీమేల్లో అయితే అప్పటి వరకు సేమ్ వాళ్ళకి కూడా ఇంటర్నల్గా ఆర్మ్పిట్స్లో హెయిర్స్ డెవలప్ అవ్వడం, అవి మాత్రమే కాకుండా వాళ్ళ బాడీలో కూడా ఇంటర్నల్గా చేంజెస్ వస్తుంది. వాళ్ళ వాయిస్లో చేంజ్ వస్తుంది. అబ్బాయిల్లో అమ్మాయిల్లో వాయిస్ బాక్స్లో చేంజ్ వస్తుంది. అదేవిధంగా కొన్ని పార్ట్స్లో మీరు యూ కెన్ సీ ద డిఫరెన్స్. వాళ్ళ వాళ్ళ అప్పర్ థొరాక్స్లో డిఫరెన్స్ వస్తుంది. ఆ విధంగా అడాలసెన్స్లో బోత్ అమ్మాయిల్లో అబ్బాయిల్లో వచ్చేటువంటి బాడీలీ మార్పులు అన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే అడాలసెన్స్, ఈ టీనేజ్ పీరియడ్లోనే జరుగుతాయి. కాబట్టి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్, పైన కింద అట్లా ఒక్కొక్కసారి ఎక్కువ ఉండడం, ఒక్కొక్కసారి తక్కువ ఉండడం, ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకే టీనేజ్లో ఉన్న పిల్లలు కురతనం పోలేదు అని చెప్పేసి ఎందుకంటారంటే ఇలా హార్మోన్స్ ప్రాబ్లం. పాపం వాళ్ళు చేయగలిగింది కూడా ఏం లేదు. అలా కురతనం పోకుండా ఉండదు కాబట్టే వాళ్ళు ఏవేవో పిచ్చి పిచ్చిగా పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇవాళ ఒకటి చెప్తారు, రేపు ఇంకొకటి చెప్తారు, అలా పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళని, అంటే ఆ ఏజ్ దాటేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనమే అర్థం చేసుకొని
ఈ ఏజ్లో మీకు ఇలాగే ఉంటుంది అంటే వాళ్ళ హార్మోనల్ చేంజ్ ఏ విధంగా జరుగుతుంది వాటి గురించి అవేర్నెస్ని క్రియేట్ చేసి బాబు ఇలా బిహేవ్ చేయాలని చెప్పాలి. దట్ ఈస్ ద రైట్ ఏజ్. ఎందుకు అనంటే మారాలన్నా లేదు అనంటే అది మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా కూడా టీనేజ్లోనే జరుగుతుంది అనమాట. పరిపక్వత రావాలన్నా లేదంటే ఇమ్మెచ్యూర్ అవ్వాలన్నా కూడా సేమ్ అదే ఏజ్లో జరుగుతుంది. అందుకే అడాలసెన్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అందుకోసమే కిషోరి శక్తి యోజన ఈ 11 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఫీమేల్ అమ్మాయిలు అడాలసెంట్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ని పెంచడానికి కిషోరి శక్తి యోజన న్యూట్రిషనల్ స్టేటస్ని పెంచడం కోసం అని చెప్పేసి దీనిని లాంచ్ చేశారు. దట్ ఈస్ కిషోరి శక్తి యోజన. మై బ్యాడ్, ఇయర్ మర్చిపోయాను. ఒకసారి ఇయర్ ఎప్పుడో ఒకసారి చూడండి. రైట్, నెక్స్ట్ వన్ స్టాప్ సెంటర్. ఈ వన్ స్టాప్ సెంటర్ వచ్చేసి 31 ఆగస్టు 2015 దీనిని లాంచ్ చేశారు. వన్ స్టాప్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అని అప్పుడప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మహిళలకి ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా అది వాళ్ళ హెల్త్ వైజ్ అయినా ఫిజికల్ హెల్త్ అయినా మెంటల్ హెల్త్ అయినా అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ అయినా పబ్లిక్ ప్లేస్ వర్క్ స్పేస్లో వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితులైనా కేసెస్ అయినా ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ వన్ స్టాప్ సెంటర్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా డొమెస్టిక్ వైలెన్స్ చట్టం కూడా ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇది కూడా ఒకటి ఉందండి. ఆ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఈ యాక్ట్ ఏ ఇయర్ గుర్తుపెట్టుకోవచ్చండి. 2005 ద్వారా మహిళలకి భద్రత కల్పించడం అంటే ఇళ్లలో వాళ్ళకి జరిగేటువంటి వైలెన్స్ పట్ల భద్రత కల్పించడం. అయితే ఇది పక్కన పెట్టేస్తే కేవలం ఇక్కడ వైలెన్స్ ఒక్కటి మాత్రమే రాదండి, అన్నీ వస్తాయి. వర్బల్గా హెరాస్ చేసిన, బయట ఎవరన్నా ఏమన్నా అన్నా టీస్ చేసిన, అలా బారిన పడినటువంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ వన్ స్టాప్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. దట్ ఈస్ వన్ స్టాప్ సెంటర్, అదే సఖి. నెక్స్ట్ వర్కింగ్ విమెన్ హాస్టల్. ఈ వర్కింగ్ విమెన్ హాస్టల్ అన్నది ఇప్పటి కాన్సెప్ట్ కాదండి. 1972-73లో వర్కింగ్ విమెన్ హాస్టల్ అన్నటువంటి కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ కాన్సెప్ట్ ప్రకారం వచ్చేసి ఏం చేస్తారనంటే అమ్మాయిలు ఎస్పెషల్లీ వర్కింగ్ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో సింగిల్ మహిళ అయి ఉండొచ్చు. అంటే పెళ్లి చేసుకోకుండా ఉన్న అమ్మాయిలైనా లేదా పెళ్లి చేసుకొని డివోర్స్ అయిన అమ్మాయిలైనా, పెళ్లి చేసుకొని హస్బెండ్ వదిలేసినటువంటి అమ్మాయిలైనా, పెళ్లి చేసుకొని హస్బెండ్ ఒక దగ్గర అమ్మాయి ఒక దగ్గర ఉన్నటువంటి అమ్మాయిలైనా, వీళ్ళందరూ ఈ కేటగిరీస్కి చెందిన అమ్మాయిలందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటే అలాంటి వర్కింగ్ విమెన్ అందరూ కూడా వర్కింగ్ విమెన్ అందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసేటువంటి థింగే వర్కింగ్ విమెన్ హాస్టల్. ప్రైవేట్ హాస్టల్స్ కాకుండా ఇది పబ్లిక్ హాస్టల్. అయితే దీంట్లో రెంట్ ఏం లేదా అండి, ఫ్రీగా ఉండొచ్చు అని అంటే నో, అలాంటివి ఏమీ జరగవండి. మినిమం రెంట్ ఉంటుంది. మినిమం మనం రెంట్ పే చేయొచ్చు. 5% ఉంటుంది, 7.5% ఉంటుంది, 10% ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి 15%. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్లేస్ని బట్టి ఏదర్ డార్మిటరీనా లేదా పిల్లల్ని కలిగి ఉంటే ఇంత, డార్మిటరీ అయితే ఇంత, డబుల్ బెడ్రూమ్ అయితే ఇంత, సింగిల్ బెడ్రూమ్ అయితే ఇంత, మనం తీసుకునేటువంటి ప్లేస్ని బట్టి. అంటే 15%. దేంట్లో అండి 15% అంటే వాళ్ళు సంపాదించేటువంటి దాంట్లో వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్లో ఇంత పర్సెంటేజ్ పే చేయించుకుంటారనమాట. మ్యాక్సిమం ఎంత సంపాదించే వాళ్ళు దీంట్లో ఉండొచ్చు, ఈ వర్కింగ్ హాస్టల్స్లో ఉండొచ్చు అని అంటే 50,000 రూపాయల లోపు సంపాదించే వాళ్ళు మాత్రమే ఉండాలి. అంతకు మించి ఎక్కువగా సంపాదించే వాళ్ళు దీంట్లో ఉండటానికి ఎలిజిబుల్ కాదు. మరలా వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని కూడా డే కేర్ సెంటర్స్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతే డే కేర్ సెంటర్స్ వాళ్ళని చూసుకోవడానికి డే కేర్ సెంటర్స్ ఉంటాయి. దాంట్లో కూడా వాళ్ళు ఉండొచ్చు అనమాట, డే కేర్ సెంటర్స్. అయితే అమ్మాయిలు అనుకోండి, ఇప్పుడు మహిళతో పాటు అమ్మాయిలు ఉంటే వాళ్ళు 18 సంవత్సరాల వరకు దీంట్లో ఉండొచ్చు. ఇప్పుడు నేనే ఉన్నా సింగిల్ మదర్ అనుకోండి, నాకు ఒక పాప ఉంటే ఆ పాపని 18 ఏళ్ల వరకు నేను ఇక్కడ 18 ఏళ్ల లోపు పిల్ల అయితే ఇక్కడ పెంచుకోవచ్చు, 18 ఏళ్ల తర్వాత అయితే అలో చేయరు. అదే అబ్బాయి అనుకోండి, కేవలం 5 సంవత్సరాల వరకు మాత్రమే అబ్బాయిల్ని బాయ్స్ని అక్కడ ఉండడానికి అలో చేస్తారు. మరి సంవత్సరాల తరబడి అక్కడే ఉండొచ్చా అండి, లైఫ్ లాంగ్ ఉండొచ్చా అని అంటే అది అనాథాశ్రమం అయిపోతుంది కానీ హాస్టల్ అవ్వదు కదండి. అందుకోసమే మ్యాక్సిమం లిమిట్ ఎంత పెట్టారు అని అంటే 3 సంవత్సరాలు మాత్రమే ఉండడానికి వీలుంటుంది. అలా కాకుండా ఇక్కడ ఉంటాయి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటాయి, అర్బన్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో, విలేజ్ ఏరియాస్లో అన్ని చోట్ల ఈ శిబిరాలు ఉంటాయి. అయితే ఇక్కడ కొంతకాలం, అక్కడ కొంతకాలం
ఈ తెలివితేటలు కూడా ఉంటాయి. ఆల్టర్నేట్గా ఉండొచ్చు కదా, ఇక్కడ 3 ఏళ్ళు అక్కడ 3 ఏళ్ళు అక్కడ 3 ఏళ్ళు, అలా ఏం కుదరదండి. అక్కడక్కడ ఉన్నా కూడా అలా షిఫ్ట్ అవుతూ ఎన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు అంటే 5 ఏళ్ల వరకు. ఒకటే ప్లేస్లో అయితే 3 ఏళ్లకు మించి హాస్టల్లో ఉండటానికి వీలు లేదు. ఇది దేర్ గ్రాస్ ఇన్కమ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50,000 రూపాయలు, నాట్ మోర్ దెన్ 3 years. డే కేర్ సెంటర్స్, పిల్లలు చిల్డ్రన్ ఉంటే 18 ఏళ్ల లోపు వాళ్ళని అక్కడ ఉంచొచ్చు. లేదు అని అంటే అబ్బాయి అయితే 5 ఏళ్ళు, అమ్మాయి అయితే 18 ఏళ్ళు. రైట్, ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ విమెన్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేశానండి. ఇంకా ఫర్దర్ ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి, ఐ నో. అయితే మనం ఇదివరకు ప్రీవియస్ సెషన్లో కూడా అటల్ పెన్షన్ యోజన అని చెప్పి, జన్ సురక్ష యోజనలో టోటల్గా 3 స్కీమ్స్ ఉన్నాయి. జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, జీవన్ సురక్ష బీమా యోజన అని చెప్పి 3 స్కీమ్స్ ఉన్నాయి. ఆ 3 స్కీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా 10 ఏళ్ళు కంప్లీట్ అయింది ఆ 3 స్కీమ్స్కి. ఆ 3 స్కీమ్స్ గురించి నేను స్పెషల్గా సెపరేట్గా ఒక వీడియో చేశాను, అది కూడా చూసుకోండి. ఇవి కాకుండా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇబ్బంది ఏమీ లేదు, కంగారు పడొద్దు. ఏపీ స్కీమ్స్ కానీ ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తా, త్వరలోనే మీ ముందుకు వస్తా. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లెర్నర్స్ ప్రో బై రేష్మా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, పీడిఎఫ్స్ అన్ని కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే అక్కడ కోర్స్ రెడీగా ఉంది, దాన్ని కూడా మీరు పొందొచ్చు. అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా ఉంటే 5 గ్రాండ్ టెస్ట్ సిరీస్ని మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందజేస్తున్నాం, అది కూడా మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. డూ వాచ్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.